నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. SS మెడికల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. హనుమాన్ జయంతికి ముస్తాబైన హనుమాన్ ఆలయాలు. శ్రీ లక్ష్మీ దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ మండలి రమణ స్వీకారం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 4వ తేదీన శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో CPO జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాత, MPDO రమాకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. SS మెడికల్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలో బస్టాండ్ ముందు SS మెడికల్ వారి సౌజన్యంతో అయ్యప్ప సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ మండు టెండర్లో దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి చలివేంద్రాలు ఉపశమనాన్ని కలిగిస్తాయని అన్నారు. చల్లని నీటితో వేసవి దాహాన్ని తీర్చేందుకు అయ్యప్ప సేవా సమితి వారు ప్రతి సంవత్సరం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇలాగే మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు బద్రి శ్రీనివాస్, పూదరి జనార్దన్, నాందేడపు చిన్ను, ఆకుల రామకృష్ణ, సాదం అరవింద్, నవిగ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి విలేజ్ల నుంచి ఇక్కడికి నిర్మల్ పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళ కొరకు మరి మంచినీటి సౌకర్యము, మరి రిఫ్రిజిరేటర్ పెట్టి చల్లటి నీరు ప్రతి సంవత్సరము అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బస్టాండ్లో మరి చలివేంద్రం పెట్టడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మినరల్ వాటరు, మరి చల్లటి నీరు, మరి ఇక్కడ రిఫ్రిజిరేటర్ పెట్టి మరి మంచి సౌకర్యము, ఈ సౌకర్యాన్ని ఇలాగే కొనసాగించాలని, మరి అదేవిధంగా మరింత సేవలను అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. హనుమాన్ జయంతి కోసం హనుమాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఆ కొండ కోనల్లో కొలువయ్యి ఉన్నావా అంజన్నా, ఒక్కసారన్న రావా. ఆ కొండ కోనల్లో కొలువయ్యి ఉన్నావా అంజన్నా, ఒక్కసారన్న రావా. అద్దాల మేడల్లో నిలవయ్యి ఉన్నావా అంజన్నా, ఒక్కసారన్న రావా. అద్దాల మేడల్లో నిలవయ్యి ఉన్నావా అంజన్నా, ఒక్కసారన్న రావా.
పురాతనమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్ ధర్మకర్తల పదవులు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన పాలక మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ధర్మకర్తలుగా మాకు బాధ్యతను అందజేసినందుకు శ్రీహర్రావు గారికి మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి అధ్యక్షులుగా ప్రతిపాదించినటువంటి ఆమెడ శ్రీనివాస్ గారిని నేను బలపరుస్తున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పట్టణంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని 10వ వార్డు గొల్లపేటలో పర్యటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలనీ యువకులు వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తికి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీలోని మురికి కాలువలను సీసీ రోడ్లను పరిశీలించారు. వీటి మరమ్మతులకు కృషి చేసి కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి చేయాలని నిర్ణయంతో గొల్లపేట రేషన్ షాపులో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎలుగు సుధాకర్, కొండ శ్రీధర్, కుంటోళ్ల వెంకట్, స్వామి మరియు కుంట శ్రీను, బొత్తెన ప్రవీణ్, సిద్ధ విజయ్, దేవదాస్, రాజేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ శివాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా ఆలయ వేద పండితులు సంజయ్ శర్మ, సుధాకర్ శర్మ, దినేష్ శర్మ చేతుల మీదుగా అభిషేకం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుల్ని చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు మహేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. మాదిగల అంబేద్కర్ సంఘం మరియు భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ జయంతి గురించి అక్కడ ఉన్న కూరగాయల దుకాణాలు, బజ్జీల బండిలు మరియు ఆటోల్ని తీపించాలని మరియు అంబేద్కర్ గోడ నిర్మించాలని కూడా తెలియడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిగులపు లింగన్న, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దాసరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన గాలి దుమారానికి గాయత్రి టౌన్షిప్లో మొక్కలు విరిగిపోయి రోడ్లను బ్లాక్ చేశాయి. స్థానిక జనరల్ సెక్రటరీ డాక్టర్ కత్తి కిరణ్, కౌన్సిలర్లు రేంజర్ల హేమలత సంప్రదించగా వెంటనే స్పందించి మున్సిపల్ జేసీబీ ద్వారా ఆ చెట్టును పక్కకు జరిపి రోడ్ను క్లియర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ రేంజర్ల హేమలత ముత్యం, గాయత్రి టౌన్షిప్ ప్రెసిడెంట్ వై రమణారావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ కత్తి కిరణ్, క్యాషియర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఎస్ఎస్ మెడికల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి. హనుమాన్ జయంతికి ముస్తాబైన హనుమాన్ ఆలయాలు. శ్రీ లక్ష్మీ దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.
audio.